యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు కొంచెం కాటన్ శారీస్తో, ఏం కాటన్స్ అంటే చెప్పడం కష్టం, మంగళగిరి కాటన్, మల్మల్స్, కోటా, అన్ని రకాల కాటన్ చీరలతో మేము అనుకోవచ్చు. మహేశ్వరి సిల్క్ అంటారా, కాటన్ అంటారా, కాటన్ లాగే ఉంటాయండి మహేశ్వరి కూడా. అన్ని రకాల చీరలతో మేము ముందుకొచ్చానండి. ఫస్ట్ మడి చీరలు కట్టుకునే వాళ్ళ కోసం లాస్ట్ టైం కూడా ఒకటి ఎవరో తీసుకున్నారు. ఇది 6 గజాలు 8 గజాల చీరలు అంటారు కదా, అలాంటివి. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది, ఇంక చూపించడం అనవసరం. పోచంపల్లి బోర్డర్స్ వస్తాయండి ఇవి. పళ్ళు ఏమో ఇలా వస్తుంది, పైన కింద సేమ్ బోర్డర్స్ ఉండడం వల్ల మనం మడికి 9 గజాల చీరలు కట్టుకునే వాళ్ళకి బాగుంటుందని చెప్పారు. 9 గజాల్లో ఎంతో, మరి ఇది నాకు మడి చీరకి మాత్రం పనికొస్తుందని నాకు అనిపించింది. ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. మడి చీరలు కట్టుకునే వారి కోసం సూపర్ నెట్ కోటా అండి, ఇది సూపర్ నెట్స్. ఇవి జరీ ఇలా వచ్చి సపోటా కలర్కి మంచి రెడ్ అండి. మిర్రర్ వర్క్ కూడా యాడ్ అయ్యింది దీనికి. మిర్రర్ వర్క్ ఏనా సారీ, స్టార్చ్ అనుకుంటా. కళ్ళు కళ్ళు ఎక్కువ మాట్లాడకూడదు, మనల్ని మనం పొగుడుకోకూడదు, ఎంతో విమర్శించుకోకూడదు కూడానండి. ఇదొక చీర, ఎవరికైనా ఇందులో రెడ్ బోర్డర్స్ వచ్చిందా సరిగా చూపించట్లేదు చూడండి. అసలు ఈ రాధంకి అస్సలు పద్ధతులు తెలియవు చూడండి. అసలు ఇది పళ్ళు అండి, ఇది బ్లౌజ్. ఈ బ్లౌజ్ ఇందులోదే సూపర్. అసలు బ్లౌజ్ ఆపోజిట్ కలర్స్ లో, కాంట్రాస్ట్ కలర్ కదా, ఆపోజిట్ కలర్స్ డిజైన్ చేశారు. ప్యూర్ కాటన్, ఇదే కుట్టించేసుకోవచ్చు. ఇంకా దీనిలో వేరే వేయటానికి కూడా బాగోదు, ఇదే బాగుంటది. ఈ చీర అంతా మాత్రం ఇలా వచ్చింది, బాగుంది కదా, కొంచెం కాదు చాలా బాగుంది. సరిగ్గా చూపించలేని రాదమ్మా. అదొక చీర, ఎటో వెళ్ళిపోతానంటున్నాయి అవి. ఇదైతే కాటన్ కోట అండి, చాలా అంటే చాలా బాగుంది. చిన్న బోర్డర్స్ జరీ వచ్చింది. ఇది పళ్ళు అండి, శారీ మొత్తం ఇలా వచ్చింది. నేను ఒకటి కుట్టించుకున్నాను ఇది. అసలు అది కట్టుకోవాల్సింది, మంగళగిరి ఎప్పుడు కట్టుకోవట్లేదు, కుట్టించుకుంటున్నాను కానీ అని వాళ్ళు ఇది కట్టుకుని వచ్చేసాను. కానీ చూడండి, అసలు మంగళగిరి చీరలు అమ్ముకునేటప్పుడు మంగళగిరి చీరలు చూపిస్తూ అది కట్టుకుని మీకు చెప్తే అర్థమవుతుంది. ఏది ఏమీ తెలియని రాదమ్మా, అన్నీ తెలుసు. నేను గుడ్ గర్ల్నే, ఐఎమ్ ఏ వెరీ గుడ్ గర్ల్. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంటే రాదమ్మలో. విన్నారా అందరూ? చూసారా, నాకు కవిత్వం కూడా వచ్చేసి నేను కవిని అయిపోతాను. నేను కవిని కాదన్న వాడిని ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటూనే ఏదో మాట్లాడేస్తున్నానండి. ఇది ప్యూర్ కాటన్ అండి, హ్యాండ్లూమ్ అని చెప్పి ఇచ్చారు. ఇది ఖాదీ కాటన్స్ ఎలా ఉంటాయి అలా ఉంది. ఇంకొక పక్క ఏమో బెంగాలీ కాటన్ స్టైల్లో వచ్చింది. ఇది ఏం కాటనో తెలియదు కానీ ప్యూర్ అండి, చాలా బాగుంది. కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇది నాకు పడిన రేటే 4500, మీకు 4900కి ఇస్తానంటే 400. ఇది కూడా చెప్పేస్తున్నాను, క్లియర్ గా చెప్పేశానండి. ఇంకా బేరాలు అడగండి, బార్గెనింగ్ ఉండదండి రాధమ్మ దగ్గర. చీరలు చూపిస్తూనే కబులు చెప్పేద్దాం అనుకుంటూ డిసైడ్ అయిపోయాను. ఇది కలంకారీ అండి, కాటన్, చాలా బాగుంటున్నాయి ఇవి. నేను ఒకటి కుట్టించుకున్నాను, కట్టుకోనండి, కట్టుకుని ఇంట్లోనే కట్టుకుంటాను, మేము ముందుకు రాను. ఇది కలంకారీ ప్రింట్లు, చుట్టూ చూసారా బ్లాక్, అది చాలా స్టైలిష్ గా ఇచ్చారు గోల్డ్ జరీతోటి. చీర అంతా గ్రీన్ వచ్చింది. ఎక్కువ డిజైన్స్ ఇష్టపడే వాళ్ళకి నేను ఈ మధ్య ఎక్కువ డిజైన్స్ తీసుకుంటున్నాను. ఇంతకాలం తీసుకునేదాన్ని కదా, ప్లెయిన్ కట్టుకునేదాన్ని కదా, కొత్తలో కూడా మీకు తెలుస్తుంది. చూసారా, ప్యూర్ కలంకారీ అండి ఇదంతా. సో మంచి స్మెల్ వస్తుందండి, మిల్క్ స్మెల్ వస్తుంది. ఇది మంగళగిరి కాటన్స్ మీద ఇలా కలంకారీ డిజైన్స్ చేస్తున్నారు. సో కొంచెం ఇది కాటన్ సిల్క్ మిక్సింగ్ లాగే వచ్చింది. ఇది మనం గంజి కూడా పెట్టుకోలేకుండా చాలా బాగుంటుంది. నేను ఒకటి కుట్టించుకున్నాను అది యాక్చువల్గా. సరే, ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు ఇంట్లో వీడియోలు తీసినప్పుడు మీకు చూపిస్తాను. ఇది మస్టర్డ్ ఎల్లో కండి, పళ్ళు ఇది వచ్చింది రెడ్, మిర్చి రెడ్ బోర్డర్ అండి. శారీ మొత్తం ఇలా వచ్చింది. ఇందులో బ్లౌజు కలంకారీ డిజైన్ లాగా ఇలా ఇచ్చారండి, ఓన్లీ అవుట్లైన్స్ ఇచ్చేసారు, ఫ్లవర్స్ లతల్లా ఇచ్చారు. చీర అయితే చాలా బాగుంది. ఇదిగో ఇలా వచ్చిందండి. ఈ జరీ ఏదో కంచిపట్టు చీర కట్టుకున్నట్టు ఇచ్చేసారండి బోర్డర్స్. ఇందులో ఇచ్చిన బ్లౌజ్ వేసుకుంటే ఒక స్టైలిష్గా ఉంటుంది. ఈ రెడ్ వేసుకుని
ఆ బోర్డర్స్ వేసుకుని కుట్టించుకుంటే ఇంకా స్టైలిష్గా పట్టు చీర కట్టుకున్నట్టు ఫీల్ అవ్వచ్చు. కాటన్ సిల్క్ మిక్సింగే అనుకుంటున్నాను అది నాకు తెలిసినంత వరకు. మంగళగిరి కాటన్ అండి. రెడ్ మిర్చి రెడ్ అని ఎక్కువ మంది అడుగుతున్నారు కదా, దీనికి మేము బ్లౌజ్ ఇలా పెట్టాను. నేను ఒకటి కుట్టించుకున్నాను, ఒక రేంజ్లో ఉంది వేసుకుంటే. బ్లాక్ రెడ్ డిజైన్ కదా, నాకు చాలా నచ్చింది. అందుకని ఇంతకు ముందు కూడా ఒకటి పెడితే ఎవరో తీసుకున్నట్టున్నారు, ఒకటి నేను కుట్టించుకున్నాను. ఇప్పుడు ఇది మీ ముందు తీసుకొచ్చాను. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. వీటన్నింటికి కూడా మంగళగిరి కాటన్స్ హ్యాండ్లూమ్స్ అండి. సో ఇది వైన్ కలర్ అనొచ్చు, లేదంటే వైలెట్ కలర్ అనొచ్చు అండి. ఈ లోపల పేపర్ ఉంది మీకు, అందుకనే అలా వేరే కలర్ కనిపిస్తుంది. ఇవి కాటన్స్ మంగళగిరిలో తక్కువ రేట్లు కూడా వేస్తాను కదా నేను. అలాగా ఫస్ట్ చూపించింది అయితే 1500, ఇది మాత్రం ఇలాగా డిఫరెంట్గా ఈ కలర్ మ్యాచ్ అయిందని ఇలా మ్యాచ్ చేశాను. నేను అలా వేసుకుంటున్నాను. మాధవీలత గారు ఉన్నారు కదా, మాధవీలతేనా ఆవిడ పేరు, హైదరాబాద్ ఎంపీ, ఆవిడ కూడా ఇలాగే వేసుకుంటున్నారు. ఇవన్నీ కాస్ట్లీ వేసుకుంటున్నారు. ఆవిడ బయట పెట్టేసి రాదమ్మా. ఆవిడ కంచి కాటన్స్ మీదే ఈ బ్లౌజులు వేసుకుంటున్నారండి. ఒక రేంజ్లో తయారవుతున్నారు ఆవిడ. పైకి మొత్తం ట్రెడిషనల్గా తయారైనా ఆవిడ వేసుకుని అన్నీ చాలా నచ్చుతున్నాయి నాకు. ఎందుకంటే కంచి కాటన్స్ చూసారా, ఇది కాటన్ మీద ప్లెయిన్ అండి, చాలా బాగుంటున్నాయి. ఇవి మనం బ్లౌజులు తీయకుండా ఉంటాయండి. 6 గజాల మడి చీరలు మనం మామూలుగా సింగిల్గా కట్టుకుంటాం కదా, అలాగా బాగుంటుంది. చూసారా ఇది ఎంత బాగుందో. ఇది ఓపెన్ చేస్తే తెలుస్తుందేమో. ఓపెన్ చేస్తే మళ్ళీ మడతలు మారితే మీకు ఇబ్బంది అవుతుందేమో, మళ్ళీ నలిపేసుకుని ఇచ్చేసాను అనుకుంటారేమో అని ఆగుతున్నా. ఇదిగో బాగుంది, ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇదొక చీర, కాటన్ చీరలకి బ్లౌజులు సెట్ చేసుకున్నాను నేను. ఇవన్నీ వెళ్ళకపోతే ఇదొకటండి, ఇది బాగా మ్యాచ్ అయింది. అంటే మీరు మరీ ఎతుక్కునే వాళ్ళు అయితే రాకండి, నేను కొంచెం అటు ఇటు అయినా వేసుకుంటాను కాబట్టి మ్యాచ్ అయింది, బాగుంది. ఇలా చూస్తాను, ఓకే గుడ్ లుక్ అనిపిస్తే కుట్టి చేసుకుంటాను. మీరు అలా అనుకుంటే కుట్టించుకోండి. ఇది 4-5 చీరలకు వేసేసుకోవచ్చు. ఈ 150 అంతే పడతాయండి. ఇవి మామూలు కాటన్స్, ఓకేనా. ఇంకా ఇవి మహేశ్వరి కాదు, కరిష్మా శారీస్ అని డైలీ ఇంట్లో కట్టుకోవడం కోసం అండి. ఇవి పెద్ద కాస్ట్ ఎక్కువ ఉండవు. ఇది ఓపెన్ చేయనా ఇలా చూపించానా. ఇది పళ్ళు, చీర అంతా ఈ వైన్ కలర్ చూపిస్తాను, ఎందుకు కష్టం. పళ్ళు ఏమో పికాక్ బ్లూ అండి అది. దీనికి చీర అంతా మనకి వైన్ కలర్, గ్రేప్ కలర్ అండి, గ్రేప్స్ కలర్. బాగుంది కదా, బాగుంది, చాలా బాగుంది. చీర అంతా ఇలాగే వస్తుందండి, ఓన్లీ ఇది పళ్ళు. బ్లౌజ్ కూడా మనకి ఎలా వచ్చిందో చూసేద్దాం. బ్లౌజ్ ఇది మధ్యలో ఎక్కడైనా ఉంటుంది దీనికి, ఇక్కడ కనిపించలేదు నాకు, బ్లౌజ్ కనిపించలేదు. ఇది బ్లౌజ్ విత్ బ్లౌజో కాదో తెలియలేదు నాకు. కరిష్మా శారీస్ కట్టే వాళ్ళందరికీ తెలిసిపోతాయి కదా. బ్లౌజ్ లేదండి. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. బ్లౌజ్ లేదనే అనుకుంటున్నాను, ఉంది లోపల ఉన్నట్టుంది. ఉంది, ఉందండి, తీసేస్తాను, చూపిస్తాను. బ్లౌజెస్ చూపిస్తేనే కదా చీర అందం తెలుస్తుంది. ఎంత కష్టపడుతున్నా రాదమ్మా, అయినా రానంటుంది అది బయటికి. ఇది దొరికే వరకు మనిషి అంత ఉండదు, అందుకని కొంచెం లేట్ అయినా మీకు. ఇదిగో బ్లౌజ్ మనకి గ్రీన్ ఇచ్చారండి. చీర అంతా ఈ కలర్ కదా. ఇంతసేపు ఏ పట్టు చీరలు కూడా చూపించుండదు మీరు ఆదమ్మ. ఇదిగో తిరిగేసి చూపించేసాను. ఓకే, యాక్సెప్ట్ చేసేసేయండి. ఇప్పటికి అలవాటు అయిపోయి ఉంటుంది కదా, రెగ్యులర్ వాళ్ళే ఉన్నారు, మన కొత్త వాళ్ళు ఎవరు యాడ్ అవ్వట్లేదు కదా. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ మై ఛానల్. హైప్ చేశానని పెట్టారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది మల్మల్ కాటన్స్ అండి. ఇవి చాలా స్మూత్గా ఉంటున్నాయి. ఇంకా అసలు ఎంత స్మూత్ అంటే అంత స్మూత్. పాలు కుట్టించుకుని గంజి కూడా పెట్టుకోకుండా ఇలా సిల్క్ చీరలు కట్టుకున్నట్టు కట్టేసుకుంటుంటే ఉన్న బ్లౌజులు వేసేసుకోండి. 700, 800, 900 రూపాయల చీరలకి బ్లౌజులు కుట్టించుకోకండి. పాలు మీరే ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు కుట్టేసుకోండి, 25 రూపాయలు మిగులుతాయి.
ఎంత తీసుకుంటారో తెలియదు పాలకి. నువ్వు వేల కొట్టిస్తా అంటే టోటల్ మీద ఇచ్చేస్తా అనుకుంటాను ఈసారి. పాలకి ఎంత తీసుకుంటారో తెలియదు నాకు. ఓ 100 రూపాయలకి కొన్ని మిగులుతాయి అనుకోండి. 25 రూపాయలకి నేను ఎవరు కొడుతున్నారని అడగండి, నాకు తెలియదు రేట్లు, అందుకే అలా వచ్చేసినాయి. ఇది వైలెట్ కలర్ అండి. వైలెట్ కలర్కి లెమన్ ఎల్లో లేదంటే నియాన్ ఎల్లో అనొచ్చు. ఇదిగో బ్లౌజ్ ఇలా ఇచ్చారు. బ్లౌజులు ఉన్నాయండి, మీకు టైలరింగ్ వస్తే కుట్టేసుకోండి. ఈ చీరలకి అనవసరంగా కుట్టుకుళ్ళు అన్ని పెట్టుకో. దీంట్లో పాత బ్లౌజులు ఏమన్నా వైట్ ఎల్లోనో వైలెట్ మనం బోల్డ్ చీరలు పార్చేసి వస్తాం, అలా మ్యాచ్ చేసుకుని ఏది వేసుకున్నా పర్లేదు. చాలా అంటే చాలా బాగుంటున్నాయి మల్మల్ కాటన్స్. స్మూత్గా ఉంటున్నాయండి. డైలీ ఇంట్లో రోజు ఎక్కడికి వెళ్ళిన వాళ్ళ కోసం అది. నేను కూడా ఈ మధ్య ఎక్కడికి వెళ్ళటం లేదు, అయితే అమ్ములు కానీ రెడ్ చీరలు ఎక్కువ కట్టుకుంటాను, ఆరెంజ్ చీరలు నేను ఇంట్లో ఉన్నప్పుడు. నిజాలు చెప్పేస్తున్నారు అదమ్మా. ఇది ఆరెంజ్ కదా అనకండి, ఇది ఆరెంజ్ కాదు, ప్లెయిన్ ఆరెంజ్లు పంచ్ కాటన్స్ కట్టుకుంటా. ఇది బ్లౌజ్. శారీ మొత్తం ఇలా వచ్చింది. 950 రూపాయలు అండి ఈ చీర. ఇందులో కొంచెం క్వాలిటీస్ ఉంటున్నాయి, అవి కొంచెం బాగుండట్లేదు, అందుకని తక్కువ తెప్పించట్లేదు. నేను పడిన రేట్లే చెప్తున్నాను. 1200 1500కి అమ్ముతారు బయట మార్కెట్లో. ఇది మహేశ్వరి సిల్క్ అండి. సిల్క్ చందేరి లాగా ఉందండి, ఇది కాటన్ లాగే ఉంది. ఇది పళ్ళు అండి, రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. ఇందులో చీర అంతా ఇలా ఉంది. కాఫీ కలర్ ఇష్టమైతే ఆలోచించకుండా తీసుకోండి. ఇప్పటివరకు ఇష్టం లేకపోతే తీసుకుని ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంటుంది, నాకు ఈ మధ్య బాగా నచ్చుతుంది. దీనికి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఆ బోర్డర్స్ వేసుకున్నప్పుడు బాగానే ఉంది. మీనా కటన్స్ చూపిస్తాను. బాక్స్ ఫ్రీ బాక్స్ ఫ్రీ అండి. చూడండి అసలు ఇప్పుడు నేనే రుగ్గొట్టేస్తానేమో. ఇప్పుడు కొత్తగా ఇలా వస్తున్నాయంట. నేను మీకు మాత్రం పంపించిన బయట పడేస్తాను బాక్స్లో నేను. ఇది బాగుంది, ఈ బాక్స్లో పెట్టను. ఇంకా స్మూత్గా ఇప్పుడు మల్మల్ కాటన్స్లా ఉన్నాయి, ఇంకా స్మూత్గా ఉందండి. ఇదేదో అసలు ఒక రేంజ్లో ఉంది. మీనా కాటన్స్ అని అందుకే అడుగుతారేమో, చాలామంది అడుగుతారు మీనా కాటన్స్ కావాలని. బ్లౌజ్ ఇలా ఇచ్చారు. ఇప్పుడు అన్నింటికి బ్లౌజ్ డిఫరెంట్గా డిజైన్ చేసేస్తున్నారు చూసారా. దీని బ్లౌజ్ ఇలా ఉంది. ఇది సిల్క్ మెర్సరైజర్ ఏమో అనండి, నాకు డౌట్గా ఉంది. ఎందుకంటే అంత స్మూత్నెస్ ఎలా వచ్చేస్తుంది, ఏదో పౌడర్ చేతిలో వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందండి. ఇది 1200 1300 పడుతున్నాయండి ఇవి రేట్లు. ఇది బ్లౌజ్. శారీ అంతా పళ్ళు అంతా ఇలా వచ్చిందండి. శారీ మొత్తం ఇలా వచ్చింది సిమెంట్ కలర్. దీనికి బ్లూ అనొచ్చు, రెడ్ కాంబినేషన్స్ వాడారు డిజైన్లోని. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇది పట్టుకుంటే ఫీల్ అసలు ఒక రేంజ్లో అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్మూత్గా ఉంటాయని. ఇంకొకటి కూడా ఉంది, ఇది కూడా మీనా కాటనేనండి. ఇవి 1500 అలా పడతాయి. ముందు చెప్పిన రేటుకి ఫిక్స్ అన్నదే. బాగున్నాయండి, ఫీల్ అవుతున్నా. ఇదొక కలర్, ఇది చాలా బాగుంది. దానికంటే అది క్యాజువల్గా ఉంది, ఇది కొంచెం స్టైలిష్గా ఉంటామేమో. పికాక్ కలర్ అండి ఇది. దీనికి కాఫీ కలర్ కలిపారు. ఫీల్ మాత్రం చాలా బాగుంది. పక్కా మీనా కాటన్ అండి. మీనా ప్రింట్స్ అని ఇచ్చారు. అవి వేరు ఇవి వేరు, చిన్న చిన్న. అది దానికంటే ఇది స్మూత్గా ఉంది. మరి బహుశా కాస్ట్ వేరియేషన్స్ ఉంటాయేమో అండి. ఇవి మనకి ప్యాకింగ్లకి కొంచెం వేసేస్తారండి, నేనేం వేసుకోవట్లేదు. ఇవి జస్ట్ పడిన రేట్లకే మీకు చెప్పేస్తున్నాను. ఇది కొంచెం సరదాగా చేస్తున్న వీడియో, సో ఐ డోంట్ వాంట్ టు. ఓకే, ఇది చందేరి అండి. చందేరి కాటన్స్ అనొచ్చు. చందేరి అసలు పట్టు, చందేరి కాటన్, చందేరి సిల్క్ అన్నీ ఒకేలాగా స్మూత్నెస్ వచ్చేస్తాయండి. ప్రైస్ వేరియేషన్స్ మనకి క్వాలిటీని బట్టి మారిపోతుంది. ఇది చాలా నాకు ఇష్టమైన ఫ్యాబ్రిక్లో ఇది కూడా ఒకటండి. ఇది పైన బ్లాక్ కింద రెడ్ ఇచ్చి ఎలా ఇచ్చారంటే చిన్న జరీ బోర్డర్స్ ఇచ్చారండి ఇలాగా. ఇంకా పళ్ళు బ్లౌజు జనరల్గా వీటిల్లో బ్లౌజులు ఉంటాయండి, చూసేద్దాం. ఇదిగో బ్లౌజ్ ఇలా ఇచ్చారు. నేను ఎక్కువ కట్టుకున్నానండి, కుట్టించుకుంటున్నాను నేను. పళ్ళు అంతా డిఫరెంట్గా చెక్స్ ఇచ్చారు, చెక్స్ లాగా వచ్చింది డిజైన్. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. చీర ఇది ఫొటోస్ ఉండాలి కట్టుకున్నది. ఇది ఈ రోజుకి ఇంతే. చివరి చీరతో 2 కబుర్లు చెప్దాం అనుకుంటున్నాను, ఎందుకని చెప్పచ్చు.
పెద్ద వీడియో అవ్వదు కదా మీ ముందు కొంతసేపు ఎక్కువ సందడి చేసుకోవాలంటే నేను 2 కబుర్లు కాదు చెప్పుడు నుంచో చెప్పాలనుకుంటున్నవి ఈవేళ చెప్పేద్దాం అనుకుంటున్నాను. చెప్పిన వెంటలేని వాళ్ళ గురించి 2 తిట్లు తిడదాం అనుకుంటున్నా. ఇది నిజం. ఇది పళ్ళు అండి. ఇది బ్లౌజ్. కలంకారీ కాంబినేషన్స్ మాట మనకి బిస్కెట్ కలరు, మెరూన్ కలర్, బ్లాక్ కలర్ అవన్నీ. ఇవి బగరు ప్రింట్స్ అని కూడా అంటున్నారండి వీటిని ఎందుకన్నా మరి. ఇదిగో అండి చీర మొత్తం చాలా బాగుంటుంది. ఈ అమ్మాయిలకి కట్టిన ఫోటోలు వచ్చినాయి నాకు. దొరికితే నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. కానీ ఇంత స్టైలిష్గా కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఆలోచించుకుంటే తీసుకోవచ్చు. నేను అప్డేట్గా అన్ని మోడల్స్ కట్టేస్తాను. ఎందుకు మా అమ్మ కట్టేస్తారండి. ఇంకా నేనన్నా ఆలోచించాలేమో కానీ మా అమ్మ ఇది అదే లేకుండా అన్ని కట్టేస్తారు. మా డాడీ మా మమ్మీని అలా ఎంకరేజ్ చేసేవారు. మా డాడీ వెళ్ళిపోయినా మా మమ్మీ మాత్రం అంత మెయింటైన్ చేసేస్తారు. ఓకే ఇవాళకి ఇవే చీరలు. ఇంకో చీర ఉండిపోయిందండి. ఒక ఆవిడ ఎవరో ఉన్నారండి చాలా చీరలు పెట్టేస్తారండి. వీడియో అసలు రిలీజ్ అయిన వెంటనే 4-5 చీరలు పెడతారు. వాడు ఏమనాలో తెలియట్లేదు. ఫస్ట్ బేరం అని మాకు కొంచెం సెంటిమెంట్ ఉంటుందండి చీరలు అమ్ముకునే వాళ్ళకి. అలా ఏదో నాకు అమ్మ ఉంది కాబట్టి రన్ అయిపోతుంది. నన్ను ఇబ్బంది పడుతుంది, ఇలా నాలాంటి వాళ్ళు అందరినీ ఇబ్బంది పడుతుందా, లేకపోతే ఎవరైనా అమ్ముకునే ఆమె అలా చేస్తుందా అన్నది కూడా అర్థం కాలేదు. కొంచెం ఇబ్బంది పెట్టుకోమ్మా మీరు అలా పెట్టడం వల్ల మాకు ఐస్ స్ట్రైన్ అయిపోతున్నాయి. మీ చీరలన్నీ ఎతికి ఎవరికైనా ఇచ్చామా, ఉన్నాయా, ఇప్పుడే వీడియో రిలీజ్ అయింది కాబట్టి అన్నీ ఉంటాయని ఆల్ అవైలబుల్ అని చూసేసరికి పైన కొనరు అని మాకు ఫీడ్ అయి ఉంటుంది. ఈ లోపు లేట్ అయిపోతుంది అన్నమాట. మా శక్తి వేస్ట్ అయిపోతుంది ఐస్కి. ప్లీజ్ అమ్మా అండర్స్టాండ్ చేసుకోండి. మీరు అలా పెట్టే ఇక్కడ మా కొనుక్కునే ఉద్దేశం ఉంటే పెట్టండి. కొంతమంది ఉంటారండి అసలు కనీసం అమ్మ ఉందా అంతే, లేదా మేము నీట్గా ప్యాక్ చేసేయచ్చమాట. ఆవిడ మనీ వేసిన తర్వాత మనీ వేసినా వేయకపోయినా మేము ప్యాక్ చేసి పక్కన పెట్టేసుకుంటాం అన్నమాట. అలా ఉంటారు కొంతమంది. మన సెలెక్షన్ తెలుసు, మన క్వాలిటీ తెలిసిన వాళ్ళు. సో కొంచెం ఇబ్బంది పెట్టి కొనుక్కొని ఉద్దేశం ఉంటే అలా ఇబ్బంది పెట్టుకోండి. ఓకే ఇదొకటి. ఈ చీర అయితే పోచంపల్లి డిజైన్స్తో ఇక్కత్ ప్రింట్స్ వస్తాయి కదా అలా వచ్చింది. ఇది కూడా మెర్సరైజ్డ్ కాటన్ లాగే ఉంది. ప్యూర్ కాటన్ అవ్వచ్చు కూడా ఇది. ఏ చీర అయినా కట్టుకుంటానన్న వాళ్ళు కొనుక్కోండి. లేదంటే చీర క్వాలిటీ చెప్పలేకపోతున్నాను. కాటన్ లాగా ఉంది, మిక్సింగ్ లాగా ఉంది. ఇది చాలా అసలు కాటన్ అని చెప్పి పంపించేస్తారండి. ఆ తీర చూస్తే సిల్క్ వచ్చేస్తాయి, పక్కన పడేయాల్సి వస్తుంది. కొంచెం ఆన్లైన్లో తెప్పించుకునేటప్పుడు కొంచెం నమ్మకంగా తెప్పించుకోండి. కొంతమంది డబ్బులు దబ్బేస్తున్నారు. డబ్బులు వేసిన తర్వాత మాయమైపోతున్నారు, కనిపించట్లేదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే మీ అంత లేరు మీ జేజమ్మ అంటున్నారు. తెప్పించేశాక డిస్కౌంట్ ఇస్తామని చెప్పి పిచ్చి చీరలు మంచి చీరలు చూపిస్తున్నారు, పిచ్చి చీరలు పంపిస్తున్నారు. ఏంటిది అంటే మీరు ఇంకేమైనా సెలెక్ట్ చేసుకోండి అన్నారు. ఏం సెలెక్ట్ చేసుకుంటాం కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకు కొంతమంది కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చినాయి. నేను ఒకటి 2 ఫేస్ చేశాను. అందువల్ల కొంచెం ఐడియా వచ్చి మీకు కొన్ని చెప్తున్నాను. ఏమైనప్పటికీ కాసేపు మీతో సరదాగా గడిచిన ఈ క్షణం మళ్ళీ ఈ వీడియో రిలీజ్ అయినప్పుడు కూడా ఇదే విధమైన ఎంజాయ్మెంట్తో మీ ముందు చూస్తూ ఉంటాను. మీరు చూస్తున్న టైంలోనే ఎలా వచ్చిందా వీడియో అని చూసుకుంటా నేను కూడా సరదా పడుతున్నాను. మీ అందరి వల్ల కాసేపు నాకు మెంటల్గా అమ్మ దగ్గర నుంచి డీవియేషన్ అనుకోవాలో, ఇదొక లైఫ్లో ఇదొక పార్ట్ అనుకోవాలో, ఏమైనప్పటికీ నాకు ఎంతో ప్రేమని అందిస్తూ ప్రేమగా పలకరిస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని నేను సెలవు తీసుకుంటాను. మీరు అదమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.